మత్తయి సువార్త 14వ అధ్యాయం 29వ వచనము. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడచెను. యేసు నీళ్ల మీద నడవడాన్ని పేతురు చూశాడు. అది ఒక కొత్త విషయంగా ఉన్నది. అతడు యేసు వలె చేయాలని కోరాడు. రమ్ము అని యేసు చెప్పాడు. అతడు పడవలో నుండి బయటకు వచ్చి కొంతసేపు నడిచాడు. మనము కూడా యేసు వలె కొంచెం సేపు నడవచ్చు. ఒక ప్రకృతి సంబంధి అయిన మనిషి కూడా కొంచెం సేపు యేసు వలె చేయవచ్చు. అయితే అతడు గాలిని అలలను చూచి మునుగుట ప్రారంభించును. మనకు యేసునకు మధ్య ఉన్న వ్యత్యాసమేమనగా, యేసు ప్రతిదినము సేవ ముగించిన తరువాత ప్రార్థించడానికి ఏకాంతానికి వెళ్ళేవాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనము. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. పేతురు ఒకసారి తాను పాపినని గ్రహించాడు. అతడు యేసు ద్వారా అంగీకరించబడ్డాడు. అయితే దిన ప్రయాస తరువాత విరామాన్ని తీసుకోవడానికి అతడు ఇష్టపడుచున్నాడు. అయితే యేసు తన తండ్రితో ఏకాంతంగా ఉన్నాడు. పేతురు తన దినపు పనితో సంతృప్తి చెందాడు. ప్రజలు కొన్నిసార్లు దినచర్య ముగించిన తరువాత దేవుని పట్ల వారి విధిని విడిచిపెడతారు. యేసు రోజంతా బోధించి అవసరతలోనున్న ప్రజలకు సేవ చేశాడు. అయితే దాని తరువాత దేవుని పట్ల తన బాధ్యత ఉన్నది. తండ్రి తనకు ఒక ఆత్మీయ నూతన శక్తి ఇచ్చుటకు వేచియున్నాడని ఆయన ఎరిగి ఉన్నాడు. ముందున్న వాటి కొరకు ఆయన్ను ఎట్లు సిద్ధపరచాలో తండ్రి మాత్రమే ఎరిగి ఉన్నాడు. ఆయన సాయంకాలము తండ్రితో గడిపిన ఆ నియామకము అర్ధరాత్రిలోనికి వెళ్తూ ఉండేది. ఆయన పూర్తిగా నూతన శక్తితో బలపరచబడతాడు. అనుదిన సేవ తరువాత ఏకాంతంగా ప్రార్థించుటను పేతురు నేర్చుకోలేదు. ఆ ప్రార్థన లేకుండా యేసు వలె నీళ్ల మీద నడవాలని కోరాడు. యేసు అదియే పేతురు నుండి కోరాడు. అయితే పేతురు కొంత సమయం మాత్రమే నడవగలిగాడు. నీవు ప్రార్థన కొరకు ఏకాంతంగా వెళ్ళకపోయినట్లయితే నీ ముందున్న తుఫానులను నీవు ఎదుర్కోలేవు. నీవు ఇప్పటి వరకు ఎదుర్కొన్న తుఫానుల కంటే అవి గొప్పవిగా ఉండవచ్చు. నీ అనుదిన పనితో సంతృప్తి చెంది దేవుని పట్ల నీ విధిని నీవు చేయనట్లయితే నీవు యేసు వలె జీవించలేవు. అవును, ఆ దినాన పేతురు కష్టపడి పనిచేసి అలసి ఉన్నాడు. గొప్ప సమూహమునకు అతడు ఆహారమును పంచిపెట్టుచున్నాడు. ఇప్పుడు పేతురు నీళ్ల మీద కొంచెం సేపు మాత్రమే నడవగలడు. అతడు మునిగిపోతూ ఆయన్ను పిలిచేంత వరకు యేసు అతనికి సహాయం చేయుటకు రాలేదు. తన అల్ప విశ్వాసాన్ని బట్టి యేసు పేతురును గద్దించాడు. మన చాలిచాలన విశ్వాసము నుండి యేసు మాత్రమే మనల్ని లేవనెత్తగలడు. మనలను క్రిందకు లాగివేయి వ్యతిరేక భావోద్రేకములను అధిగమించుట మనకు అసాధ్యమైనప్పుడు మన ఆత్మల కాపరి యొద్దకు మనం వెళ్ళాలి. మన మోసకరమైన హృదయాల నుండి ఉద్భవించు వ్యతిరేకమైన తలంపులను ఆయన తొలగించివేయును. ప్రతి చిన్న విషయానికి మోషే ఏకాంతముగా దేవుని యొద్దకు వెళ్ళేవాడు. ఒక బలవంతుడైన ఫరోతో అతడు పోరాడుచూ ఉన్నాడు. వారు సముద్రం మధ్య నడవాలని ప్రభువు సూచించినప్పుడు అతడు ఎంతమాత్రము సందేహించలేదు. మోషే తన కర్రను చాచినప్పుడు ప్రజల కొరకు దారినిచ్చుటకు సముద్రం విడిపోయింది. మనం ఎంతకాలము యేసుతో నడుస్తూ ఉన్నామో అని లోకము గమనిస్తూ చూస్తూ ఉన్నది. ఈ పని నేను ప్రారంభించినప్పుడు నాతో కొంతమంది ఉన్నారు, కానీ వారు మధ్యలో తప్పుకున్నారు. నేను ప్రతిరోజు సముద్ర తీరమునకు ప్రార్థించుటకు వెళ్ళుట సమయమును మరియు డబ్బును వృధా చేయుట అని వారు తలంచారు. యేసు దాదాపు సాయంకాలం 6 గంటల వరకు పనిచేసేవాడు. ఆ తరువాత ప్రార్థించుటకు వెళ్తూ ఉండేవాడు. తరచుగా దేవునితో ఒక నూతన సంబంధం లేకుండా కలవరముతో నిండిన లోకం యొక్క సమస్యలను పరిష్కరించలేను అని ఆయన ఎరిగినవాడై ఉన్నాడు. మన ముందు పెట్టుటకు లోకము చాలా భారమైన సమస్యలను కలిగి ఉన్నది. కానీ మనము ఒంటరి ప్రార్థనకు వెళ్ళకపోయినట్లయితే మనం మునిగిపోతాం. ఈ దినము చేయుటకు నేను ఎంతో పని కలిగి ఉన్నాను, కనీసం 3 గంటలు ప్రార్థించకుండా నేను దాన్ని చేయలేను అని గొప్ప లూథర్ ఒకనాడు చెప్పాడు. నీ ఆత్మీయ శక్తులు దేవుని ఆత్మ ద్వారా వచ్చినవై క్రియలోనికి తీసుకొని రాబడును. గొప్ప ఎత్తు నుండి పడు నీళ్ల నుండి శక్తి ఉత్పన్నమవుట ద్వారా విద్యుత్ శక్తి తయారు చేయబడుతుంది.
దేవుని కొండను అనుదినం ఎక్కే ఒక మనిషి క్రిందికి వచ్చినప్పుడు లోకమును ఎదుర్కొనుటకు ఒక శక్తిగా ఉంటాడు.